అయ్యా నమస్కారం. మొదటగా కొత్తగా సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలాగే సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏసేవులే గేలం. ఇప్పుడు నేను చెప్పే ఈ 5 సినిమాలు కూడా మోస్ట్ డిస్టర్బింగ్, టెర్రిబుల్, వైల్డెస్ట్, గోర్, వైలెన్స్, హారర్ 18+ మూవీస్. వైలెన్స్ ఏ లెవెల్‌లో ఉంటదంటే, రియల్ లైఫ్‌లో ఒక మనిషిని చంపితే ఎలా ఉంటదో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటది. అంటే ఇప్పుడు మన రెగ్యులర్ సినిమాల్లో ఒక మనిషి పీక కోస్తే ఇంత రక్తం ఇలా కిందకి గారుతది అంతే. అది ఫేక్ సీన్ అది. ఎందుకంటే రియల్ లైఫ్‌లో అలా ఉండదు. రియల్ లైఫ్‌లో ఒక మనిషి పీక నువ్వు కోస్తున్నావంటే రక్తం చిల్లుతది. ఆఫ్టర్ ఆల్ ఒక కోడి తల నరికితేనే రక్తం చెల్లుతది. అలాంటిది ఇంత పెద్ద శరీరం ఉన్న ఒక మనిషి తల నువ్వు నరుకుతున్నావంటే రక్తం పొంగుతది. చిమ్మిచి కొడతది మొత్తం. ఎగ్జాక్ట్ అలాంటి సీన్సే ఉంటాయి. మొత్తం రియలిస్టిక్. అండ్ ఈ 5 మూవీస్ చూసిన తర్వాత మీరు ఒకటే అంటారు. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి పెట్టేయి. సో సినిమాలో సో ఫస్ట్ నంబర్ 1 వచ్చేసి 'ద హ్యూమన్ సెంటిపీడ్' ఫస్ట్ సీక్వెన్స్. ఇది 2009లో రిలీజ్ అయిన ఒక హారర్ సైఫై జానర్ ఫిల్మ్. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏందంటే, ఒక సైంటిస్ట్ ఉంటాడు. సైక్ నా కొడుకు. వాడేం చేస్తాడంటే ముగ్గురు టూరిస్టులను కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసి ఒకరి మూతిని ఇంకొకరి డిక్కీలోకొచ్చి అంటగట్టి కుట్లేసి ఆపరేషన్ చేసేస్తాడు. లైక్ దిస్. ఇందులో ఫస్ట్ ఉన్న పర్సన్ మాత్రమే తినగలుగుతాడు. సో ఫస్ట్ పర్సన్ తిన్నది ఫస్ట్ పర్సన్ కడుపులోకి వెళ్ళి అరిగి ముద్ద తయారయ్యి ఫస్ట్ పర్సన్ డిక్కీలో నుంచి సెకండ్ పర్సన్ నోట్లోకి వెళ్ళి మళ్ళీ సెకండ్ పర్సన్ కడుపులోకి వెళ్ళి అదే ముద్ద మళ్ళీ సెకండ్ పర్సన్ డిక్కీలోంచి థర్డ్ పర్సన్ నోట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది. ఈ మెంటల్ నా కొడుకు ఈ ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తాడు. ఇక ఈ ఎక్స్పెరిమెంట్ ట్రై చేసిన తర్వాత ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అండ్ ఇది ఒక ఫిల్మ్ ఫ్రాంచైజ్ అన్నమాట. ఇప్పటి వరకు 3 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 4.4/10. ఐఎండిబి రేటింగ్ తక్కువగా ఉందని సినిమా బాలేదేమో అని అనుకోకండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ 5 మూవీస్ ఐఎండిబి రేటింగ్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. బట్ మూవీస్ మాత్రం బాగున్నాయి. సో ఐఎండిబి రేటింగ్స్ ని నమ్మడం మానేయండి. అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. బట్ ఇండియాలో అయితే అవైలబుల్ గా లేదు. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 ద గ్రీన్ ఇన్ఫెర్నో. ఇది 2013లో రిలీజ్ అయిన ఒక హారర్ అడ్వెంచర్ ఫిల్మ్. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, అమెజాన్ అడవుల్లో జరుగుతున్న గ్యాస్ మైనింగ్ ని అడ్డుకొని రెయిన్ ఫారెస్ట్ ని కాపాడుకోవడానికి ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అమెజాన్ అడవులకు వెళ్తారు. అదే ప్రయత్నంలో వాళ్ళ ఫ్లైట్ క్రాష్ అయ్యి వాళ్ళు అమెజాన్ అడవుల్లో చిక్కుకుంటారు. ఇక అక్కడ ఉండే ఒక జాతికి చెందిన తెగ ప్రజలకి వీళ్ళు దొరికిపోతారు. ఆ తెగ ప్రజలు ఎలా ఉంటారంటే వాళ్ళు మనుషుల్ని తినే బ్యాచ్. ఇక వాళ్ళకి దొరికిన తర్వాత వీళ్ళ కథ ఏమైంది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఈ సినిమా గురించి ఏమైనా చెప్దాం అంటే స్పాయిలర్ అవుతుందని ఆగుతున్నా. ద గ్రీన్ ఇన్ఫెర్నో టైటిల్లోనే నరకం ఉందంటే సినిమాలో ఇంకెంత నరకం చూపిస్తారో మీ ఊహకే వదిలేస్తున్నా. మటన్ కొట్టినట్టు కొడతారు, మళ్ళీ క్లియర్ గా చూపిస్తారు. స్టార్టింగ్ లో చెప్పినా కదా రియలిస్టిక్ ఉంటుంది మొత్తం. సో ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 5.4/10. అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 టెర్రిఫైర్. ఇది 2016లో రిలీజ్ అయిన ఒక అమెరికన్ స్లేషర్ హారర్ ఫిల్మ్. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఆ రోజు హాలోవీన్ ఉంటది. సో అందరూ వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకొని ఉంటారు. సో ఆర్ట్ ద క్లౌన్ అనే ఈ జోకర్ గెటప్ వేసుకున్నాడు మెంటల్ నా కొడుకు. డాన్ అండ్ టేరా అని 2 అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు అప్పుడే హాలోవీన్ పార్టీలో నుంచి వాళ్ళు కార్ పార్క్ చేసిన ప్లేస్ కి వస్తారు. డాన్ ఫుల్ గా డ్రింక్ చేసి ఉంటది, టేరా నార్మల్ గా ఉంటది. బాగా నైట్ అయిపోతుంది, వాళ్ళ కార్ టైర్ ఏమో పంక్చర్ అయిపోతుంది. అండ్ సినిమా మొత్తం ఆ ఒక్క నైటే ఉంటది. ప్లాట్ లైన్ చెప్దామంటే ఈ మూవీలో స్టోరీ ఏమి ఉండదు, మొత్తం సంపుడు రప్ప నరకుడే ఉంటది. సో ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. స్పాయిలర్ అవుతుందని ఈ సినిమా గురించి ఎక్కువగా ఏం చెప్పట్లేదు, వర్త్ వాచ్ అంతే. అండ్ ఇది ఒక ఫిల్మ్ సిరీస్ అన్నమాట, 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 5.5/10. అండ్ ఈ మూవీ అయితే క్రోమ్ లో కొన్ని వెబ్సైట్లలో అవైలబుల్ గా ఉంది, వెతకండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 రాంగ్ టర్న్. ఇది 2003లో రిలీజ్ అయిన ఒక స్లేషర్ హారర్ యాక్షన్ ఫిల్మ్. అండ్ ఇది ఫిల్మ్ సిరీస్ అన్నమాట, మొత్తం 7 పార్ట్స్ ఉన్నాయి. మాక్సిమం మీ అందరికి రాంగ్ టర్న్ గురించి తెలుసు అని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఫేమస్ ఈ మూవీ, మాక్సిమం అందరికీ తెలుసు. బట్ ఇంకా చూడని వాళ్ళు, ఈ మూవీ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అని సజెస్ట్ చేస్తున్నా. సో ఈ మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి, మన హీరో క్రిస్ హైవే మీద ఒక కార్ లో ఇంటర్వ్యూ కోసం వెళ్తూ ఉంటాడు. కాకపోతే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాంతో క్రిస్ వెనక్కి తిరిగి అడవిలో ఉన్న ఒక షార్ట్ కట్ రూట్ లో నుంచి వెళ్దామని బయలుదేరుతాడు. అడవికి దగ్గరలో ఉన్న ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర
రూట్ మ్యాప్ చూసుకొని అడవి లోపలికి వెళ్తాడు. అడవి మధ్యలో ఆల్రెడీ ఒక టూరిస్ట్ గ్యాంగ్ వాళ్ళ కార్ పంక్చర్ అవ్వడంతో వాళ్ళ కార్ రోడ్డుకి అడ్డంగా ఉంటుంది. అనుకోకుండా క్రిస్ ఆ కార్ ని గుద్దేస్తాడు. దాంతో క్రిస్ కార్ కూడా చెడిపోతుంది. ఇక ఏమీ చేయలేక ఆ టూరిస్టులతో కలిసి నడుచుకుంటూనే ముందుకు వెళ్తాడు. అసలు మ్యాటర్ ఏంటంటే ఆ అడవిలో మనుషుల్ని తినే నరమాంస భక్షకులు ఉంటారు. వాళ్ళకి దొరికితే మాత్రం మేక పిల్లని నరికినట్టు నరుకుతారు. సో వాళ్ళ నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. సో ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చేసి 6.1/10. ఈ ఫిల్మ్ సిరీస్ మొత్తం కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్కి అవైలబుల్ గా ఉంది. ఈ ఫిల్మ్ సిరీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ లాస్ట్ నెంబర్ 5 ద సాడ్నెస్. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక జాంబీ హారర్ యాక్షన్ వైలెన్స్ సినిమా. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో జిమ్ అండ్ క్యాట్ అనే ఇద్దరు కపుల్స్ ని చూపిస్తారు. క్యాట్ నాకు ఆఫీస్ లో అర్జెంట్ వర్క్ ఉంది, నేను తొందరగా రెడీ అవ్వాలి అని చెప్తుంది. క్యాట్ రెడీ అయ్యే వరకు జిమ్ ఫోన్ లో న్యూస్ చూస్తూ ఉంటాడు. ఆ న్యూస్ లో ఒక డాక్టర్ ఆల్విన్ వైరస్ గురించి చెప్తూ ఉంటాడు. దాన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు లైట్ తీసుకుంటారు. కట్ చేస్తే క్యాట్ రెడీ అవుతుంది. జిమ్ క్యాట్ ని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసి ఒక కెఫేకి వెళ్తాడు. ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో డాక్టర్ చెప్పిన ఆల్విన్ వైరస్ సిటీ మొత్తం మెల్లమెల్లగా పాకుతుపోతుంది. ఈ వైరస్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ ని కంట్రోల్ చేసి మనలో అగ్రెషన్ అండ్ సెక్సువల్ థాట్స్ ని పెంచుతుంది. దాంతో ఈ వైరస్ కి గురైన వాళ్ళందరూ దొరికిన వాళ్ళని దొరికినట్టు రేప్ చేస్తారు అండ్ ఒకరినొకరు చంపుకుంటారు. సో ఇక్కడ హీరోయిన్ ఏమో ట్రైన్ లో వెళ్ళిపోతుంది, హీరో ఏమో ఇక్కడే ఉండిపోతాడు. సో వాళ్ళందరినీ దాటుకొని వీళ్ళిద్దరు మళ్ళీ కలిసారా లేకపోతే లాస్ట్కి ఏమవుతుంది క్లైమాక్స్ లో అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఈ సినిమాలో ట్రైన్ సీన్ ఉంటుంది, వైల్డెస్ట్ సీన్ అంతే. ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పిన రక్తం గిల్లడం అని, అది ఈ సినిమా గురించి. సో ఈ సినిమానైతే అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చేసి 6.5/10. అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది, బట్ ఇండియాలో అవైలబుల్ గా లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 మూవీస్ కూడా 100% వర్త్ వాచ్ మూవీస్. సో మీకు ఇలాంటి కొత్త మూవీ సజెషన్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు సినిమాట్లో ఉంది. అంతేలేరా, వీడియో అయితే చూస్తారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయరు.